ఇప్పుడు సోయా రైతుల వంతు క్యూ లైన్ లో తిప్పలు. సోయా కొనుగోళ్లకు టోకెన్ల జారీ. టోకెన్ల కోసం అర్ధరాత్రి నుంచే రైతుల పడిగాపులు. క్యూలో చెప్పులు. పిఎసిఎస్ కేంద్రాల దగ్గరే నిద్రించిన రైతులు. తెలంగాణ రైతులకు తప్పని క్యూ లైన్ తిప్పలు. తెలంగాణ రైతులకు క్యూ లైన్ల తిప్పలు ఇంకెప్పుడు తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్. యూరియా కొనాలన్నా, పంట అమ్ముకోవాలన్నా క్యూ లైన్లలో నిల్చోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు సోయా పంట అమ్ముకోవడానికి కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. సోయా పంటకు మార్కెట్ లో తక్కువ ధర పలుకుతోంది. క్వింటాల్ కు 4,500 రూపాయలకు మించి ధర పలకడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆల్రెడీ 30% పంటను నష్టానికి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. పంట చేతికి వచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం పట్టించుకోనందుకే ఈ పరిస్థితి అని మండిపడ్డారు. అటు దళారులు కూడా పరిస్థితిని చేతిలోకి తీసుకొని రేటు మరింత తగ్గించారు. దీనికి తోడు వర్షాలకు తేమ వచ్చి చేరింది. తేమ 12% లోపు ఉండాలని, చెత్తా చెదారం, పగిలిన గింజల శాతం 3 లోపు ఉండాలని కండిషన్స్ పెట్టారు. తేమ 12% ఎక్కువగా ఉంటే ఒక్కో శాతానికి కిలో ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. సోయా రైతుల కష్టాలకు ప్రభుత్వం కూడా కారణమంటూ బీసీవై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు రైతులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లకు ముందుకొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ కు 4,500కు కొంటుంటే ప్రభుత్వం 5,328 రూపాయలకు కొంటామంది. దీంతో రైతులంతా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పరుగులు తీస్తున్నారు. ఒకేసారి రైతులు రావడంతో తోపులాటలు జరిగాయి. కొందరు రైతుల కాళ్లకు ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి. దీంతో టోకెన్ల సిస్టమ్ తీసుకొచ్చారు. అయినా సరే తిప్పలు తప్పడం లేదు. ఉదయాన్నే టోకెన్లు ఇస్తారని రాత్రి నుంచి పడిగాపులు పెడుతున్నారు. క్యూ లైన్ లో చెప్పులు, రాళ్లు పెట్టి రాత్రంతా సహకార కేంద్రాల దగ్గరే నిద్రపోయారు రైతులు. ఇప్పటికైనా రైతులను కష్టపెట్టకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. యూరియా నుంచి పంట కొనుగోళ్ల వరకు ముందస్తు ప్లానింగ్ తో వ్యవహరించాలని సలహా ఇస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.